हरिः ओं श्रीगुरुभ्यो नमः। ఇతరము మాని తన్ను మదినంతయు నమ్మి భజించు వారి ఆశ్రిత జన సేవితాంఘ్రి సరసీరుహుడైన సరోజనాభుడు అంచిత దయతోడ నిష్కపట చిత్తమునం కరుణించును. అట్టివారు అతుల దురంతమై తనరు అవిభుమాయతరింతురెప్పుడు. హరిమయా బలమే నిరుంగనట శక్యంబే సనందాది సత్పురుషం వ్రాతముకైన బుద్ధి నిరతంబున్మాని శవాధిక స్ఫురణం తచ్చరితానురాగగుణ విస్ఫూర్తిన్ సహస్రాప్య సుందరతన్ పొల్పగుశేషుడు ఎంశేషుడు నిరుగడన్నన్ చెప్పలేరొండురుల్. నిన్ను చింతింపుచున్ పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చూతురుగాక లోకులు ఇతరాన్వేషంబులంజూతురే. ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. శ్రీకృష్ణాయదుభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక. నీకున్మృక్యత ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక. ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై వపుచుండును. అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. తన వారి చంపజాలక వెనుకకు పోనిచ్చగించు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన ముని వంద్యుని పాదభక్తి మునయున్నాకు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. విపరీతమైనటువంటి భోగాలలోనూ ఇంద్రియాలు విచ్చలవిడిగా ప్రవర్తించి సకలమైనటువంటి సుఖాలను అనుభవించి అదేవిధంగా దుఃఖాలను అనుభవిస్తూ భగవంతుడి యొక్క స్ఫురణని పూర్తిగా నెమ్మదిగా వెనక్కి నెట్టేసుకుంటూ జీవితం చాలా అద్భుతంగా గడిపేము అనుకునేటువంటి మానవులందరికీ కూడా ఒకానొకప్పుడు ఏమి అనిపిస్తుంది అంటే, ఆ వివేకం ఎప్పుడు మేల్కొంటుంది అంటే ఇవన్నీ కూడా అనిత్యం, శాశ్వతం కావు, ఇవన్నీ మిథ్యాభూతాలు అనేటువంటి ఆ రియలైజేషన్, ఆ ఎరుక, ఆ సత్యం యొక్క స్ఫురణ కలిగినప్పుడు అప్పుడు గర్హయాంచకార తనని తాను తిట్టుకుంటాడు. అయ్యా అనవసరంగా ఇంత టైం వేస్ట్ చేసేసాం కదా ఈ రకరకాలైనటువంటి ఈ వృత్తులలో, ఈ ప్రవృత్తులలో అయిపోయింది అని చెప్పి తాను ఇంకా ఏమనుకున్నాడంటే, వనితాయా వినోదమృగం మాం, నేను ఈ స్త్రీ చేతిలో కోతి వలె ఈ నా చెయ్యవలసినటువంటి పరిస్థితి నాకు ఏర్పడింది అన్నాడు. ఏమండి, స్త్రీ ఈ కోతిని ఆడించినట్టు ఆడిస్తుంది అనేటువంటిది మామూలుగా ఏ విధంగా అర్థం చేసుకుంది, స్త్రీలకు సంబంధించింది అనేదానికన్నా, ఎందుకంటే అత్యద్భుతమైనటువంటి ఆకర్షణ ఉంటుంది. సృష్టి కార్యక్రమాన్ని నిర్వహించడానికి భగవంతుడు ఎన్నుకున్నటువంటి మూర్తులు ప్రకృతి స్వరూపాలే స్త్రీలు కాబట్టి
అటువంటి స్త్రీని ప్రకృతితో సంకేతం చేయడం అనేటువంటిది సంప్రదాయం కింద ఉంది. అంటే ఇక్కడ స్త్రీ ఎవరు అంటే ప్రకృతి. ప్రకృతిలో ఏముంటాయంటే అనేక రకాలైనటువంటి వివిధమైనటువంటి అనేక రకాల భేదాలతో కూడుకున్నటువంటి అందాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, రకరకాలైనటువంటి సమ్మోహపరిచేటువంటి వస్తు సామగ్రులు ఉంటాయి, మనుషులు ఉంటారు, జంతువులు ఉంటాయి, దృశ్యాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఈ జీవుణ్ణి కోతినాడించినట్లు ఆడిస్తాయి. అనేటప్పటికీ ఇక్కడ జీవుడు ఎవరు అంటే స్త్రీ అయినా ఈ ప్రకృతిని, ఆభరణాలని, వ్యక్తుల్ని, ఈ ప్రవృత్తులతోనూ స్త్రీ కూడా ఆడుతుంటుంది. అదేవిధంగా పురుషుడు కూడా ఆడుతూ ఉంటాడు. అదేవిధంగా సమస్త ప్రాణులు కూడా ఈ కోతిలాడినట్టు ఆడుతూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ వనితాయా వినోద మృగం మాం అని అండంలో వనితాయా అంటే వనితలు అంటే మామూలుగా స్త్రీలు, అంటే స్త్రీకి సంబంధించినటువంటి ప్రకృతి మాయలో కోతిలాడినట్టు అటు పురుషులు కానీ స్త్రీలు కానీ డెఫినెట్గా ఆడుతూనే ఉంటారు. వీటిల్లో ఉండేటువంటి ఇంకొక రహస్యం ఏమిటంటే ఈ విధంగా వినోద మృగం కింద మారిపోతారు. వినోద మృగము వినోదం కోసం ఈ జీవుణ్ణి వాడుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఒక మంచి సంగీత కచేరీ జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ సంగీతం అనేటువంటిది ఈ వినేటువంటి సంగీత రసజ్ఞుల్ని మోహింపజేసి వాళ్ళ సంగీతానికి తగ్గట్టు వీడు ఆడుతూ ఉంటాడు, తాళం వేస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. ఏది చేస్తోంది అక్కడ సంగీత విద్వాంసుడు మాట పక్కన పెట్టండి, ఆ సంగీతం, అదేవిధంగా సాహిత్యం, అదేవిధంగా రకరకాలైనటువంటి పనులన్నిట్లోనూ కూడా అటు పురుషులైనా స్త్రీలైనా వినోద మృగం. ఈ విధంగా ప్రకృతిలో ఉండేటువంటి అది కళాత్మకమైనవనివ్వండి, వస్తువాత్మకమైనటువంటి మనుషుల యొక్క రూపాయలు అనేటువంటి జంతువుల యొక్క రూపాయి ఏవైనా సరే అటువంటి వినోదాత్మకంగా జీవుణ్ణి ఆడించేటువంటిది అని గ్రహించవలసినటువంటి అవసరాన్ని ప్రియవ్రతుడు చెప్పాడు అనేటువంటి విధంగా చెప్పిన తర్వాత సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుతో పరదేవతా ప్రసాదాధిగతాత్మ ప్రత్యవ అమర్షేనాను ప్రవృత్తేభ్య పుత్రేభ్య ఇమాం యథా దాయం విభజ్య భుక్తభోగాంచ మహిషీం మృతకమివ సహ మహావిభూతిం అపహాయ స్వయం నిహిత నిర్వేదో హృది గృహీత హరివిహారానుభావో భగవతో నారదస్య పదవీం పునరేవానుసుసార. ఈ విధంగా ఆయన ఆ ప్రియవ్రతుడు నేను అని తనని తాను నిందించుకుంటూ ఈ మాయామోహంలో, ఈ రాజ్యపాలనలో నా జీవితం అంతా కూడా ఈ విధంగా అయిపోయింది అని చెప్పి ఆయన ఏం చేశాడంటే హరి విహారానుభవో భగవతో నారదస్య పదమీం పునరేవానుససార. వెంటనే అప్పుడు తన యొక్క దోషం, తన యొక్క ఆ మోహ ప్రవృత్తి, తను చేసినటువంటి తను ఇన్వాల్వ్ అయిపోయినటువంటివన్నీ కూడా కళ్ళ ముందు తెర మీద బొమ్మలు కనిపించినట్టుగా కనిపించినప్పుడు వెంటనే గృహీత హరి విహారానుభావో, అప్పుడు శ్రీహరి యొక్క లీలలియందు హరి యొక్క విహార అంటే శ్రీహరి యొక్క కథలు, శ్రీహరి యొక్క చేష్టలు, శ్రీహరి యొక్క ప్రభావం, ఆ మొదలైనటువంటివన్నిటినీ కూడా గృహీత ఆయన మళ్ళీ వెనక్కి తలుచుకుని అనుభావో దానిని స్వీకరించి వాటి యొక్క ప్రభావాన్ని మరల తానొక్కసారి తలుచుకుని భగవతో నారదస్య పదవీం పునరేవానుససార. వెంటనే అప్పుడు నారదుడు ఉపదేశించినటువంటి ఆ ఉపదేశాన్ని మళ్ళీ ఆయన వెనక్కి తెచ్చుకుని ఆహా ఇది చెయ్యాల్సినటువంటి పని అని చెప్పి ఆయన ఆ ప్రియవ్రతుడు చేశాడయ్యా, ఏ విధంగా చేశాడు అనేటువంటి దానికి ముందు ఈ విధంగా మళ్ళీ నారదోపదేశంతో హరి యొక్క గాథల్ని వినడం అనేటువంటి స్థితిలోకి ఆయన వచ్చాడు అన్నాడు. అంటే ఇక్కడ మామూలుగా సాధారణమైనటువంటి మానవులు ఉన్నారనుకోండి, ఏం చేస్తున్నారండి అన్నాం అనుకోండి, ఏముందండి ఏదో కృష్ణారామ అనుకుంటున్నాం, ఏదో భాగవతం పద్యాలు ఇవి చదువుకుంటున్నాము అని మామూలుగా అంటూ ఉంటారు.
అది మామూలుగా అంటే ఏమిటనమాట, జీవితం వాళ్ళు 60 ఏళ్ళో 70 ఏళ్ళో అది గడిపిన తర్వాత అప్పుడు వాళ్ళకి నెమ్మదిగా అదంతా నిస్సారమైనటువంటిది, శక్తిని లాగేసేటువంటి పనుల్లో ఇన్వాల్వ్ అయిపోయాము అనేటువంటి రియలైజేషన్ లోపల భగవంతుడు ఉండడం వల్ల ఆ రియలైజేషన్ వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, రిటైర్ అయిపోయి ఇప్పుడు ఖాళీగా ఉన్నామండి, ఏదో రియల్ ఎస్టేట్ చేస్తాం, వ్యాపారం చేస్తాం, మరొకటి చేస్తాం అని చెప్పేసేసి రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉండేటువంటి వాళ్ళకి ఇంకా వివేకం కలగలేదు. కాబట్టి అలాగ కలిగించేటువంటి స్థితి ఎక్కడుందంటే, పరదేవతా ప్రసాదాధిగతాత్మ ప్రత్యవమర్శేణ. అప్పుడు ఈ లోపల పరమేశ్వరుడు ఎలాగ ఉన్నాడుగా, పరదేవతా ప్రసాద, పరదేవత పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి దాంట్లో పరదేవతా స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క ప్రసాద అనుగ్రహం చేత అధిగత ఆత్మ తన యొక్క బుద్ధిని మళ్ళీ ఆయన వెనక్కి తెచ్చుకున్నాడు. దీన్నే ప్రత్యభిజ్ఞ అంటారు. ప్రత్యభిజ్ఞ అంటే మర్చిపోయినటువంటి మహిమాన్వితమైనటువంటి పరమాత్మను గుర్తు తెచ్చుకుని దానిని అమలు పరుచుకోవడం అనేటువంటి ఆ కార్యక్రమాన్ని ప్రత్యభిజ్ఞ అంటారు. కాబట్టి ప్రత్యమర్శేన అప్పుడు మళ్ళీ దానిని స్పృశించడం ప్రారంభించాడయ్యా. దేనిచో బుద్ధిలో ఉండేటువంటి వివేకం చేత. అప్పుడు ఆయన హృది నిహిత నిర్వేద, అప్పుడు హృదయంలో వైరాగ్యం కలిగింది ఆయనకి. కలిగిన తరువాత అప్పుడు నారదుడు ఉపదేశించినటువంటి ఆ తను మనసులోంచి దూరంగా వెళ్ళిపోయి కర్తవ్యోన్ముఖమైనటువంటి దానిని మళ్ళీ పక్కకి తోసేసి నారదోపదేశం ప్రకారం హరి యొక్క గాథలు, హరి యొక్క ప్రార్థనలు, హరి యొక్క సేవలు, హరికి సంబంధించినటువంటి ఆలోచనలతో ఆయన హృదయం అంతా నిండిపోయి బాహ్య ప్రపంచం మీద నిహిత నిర్వేద వైరాగ్యం కలిగిన తర్వాత ఇంకా లాస్ట్ డ్యూటీ ఒకటి ఉంటుంది కదా, అదేమిటంటే పుత్రేభ్య యథాదాయం విభజ్య. వెంటనే తన పుత్రులు 7 ఉన్నారుగా, ఆ 7 పుత్రులకి కూడా యథాదాయం ఎవరి యోగ్యతను బట్టి వాళ్లకు విభజ్య ఈ భూమి అంతటిని ఈ భూమి అంతటిని కూడా ఆయన పంచేసి ఇచ్చేసాడయ్యా. పంచేసి ఇచ్చేసిన తరువాత ఇక మళ్ళీ ఇక్కడ భార్య ఉంది కదా, ఆ భార్య మీద ఆయనకి ఏ విధమైనటువంటి ఐడియా వచ్చిందో, ఆ వైరాగ్య సందర్భంలో ఏ విధంగా వచ్చిందంటే, సహ మహావిభూతిం భుక్త భోగాం మహిషీం మృతకం ఇవ అన్నాడండి. అంటే ఏమిటి, గొప్ప సంపదతో కూడుకుంది కదా బర్హిష్మతి మహారాణి. ఆ సాక్షాత్తు విశ్వకర్మ మహాసంపదలతో, భోగంతో, సౌందర్యంతో, అందంతో ఎంతో ప్రేమాస్పదంగా ప్రియవ్రత మహారాజుని ఆవిడ ప్రేమించింది కదా. తరువాత ఆవిడ వల్ల భుక్త భోగం అనేక రకాలైనటువంటి భోగాలు, సుఖాలు, పిల్లల్ని కూడా కన్నాడుగా కలిగినటువంటి మహిషీం, అటువంటి భార్యని వైరాగ్యం మనసులో వచ్చినప్పుడు, భగవంతుడి యొక్క స్థితి పరిపూర్ణంగా హృదయంలో నిండిపోయినప్పుడు, అప్పుడు ఇన్ని భోగాలు ఇచ్చినటువంటి, ఇంత సంపదతో కూడుకున్నటువంటి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అటువంటి భార్యను మృతకం ఇవ, మరణించిన దేహం వలె అపహాయ విడిచిపెట్టాడు. అంటే ఏమిటన్నమాట, ఆ శరీరం అనేటువంటిది ఇక్కడ వచ్చేటప్పటికి ఏమండి ఇలా నెగ్లెక్ట్ చేసేసాడా. ఇక్కడ నెగ్లెక్ట్ చేయడం ఏ విధంగా అంటే, మృతకం ఇవ మరణించినటువంటి దేహం ఎప్పుడు మరణిస్తూనే ఉంటుంది కదండి. ప్రతి 4 గంటలకి సమస్తమైనటువంటి శరీరంలో ఉండేటువంటి జీవకణాలు డెడ్ అయిపోతూనే ఉంటాయి, కొత్త కణాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ శరీరం అనేటువంటిది, శరీరం అంటే శీర్ణమయ్యేటువంటిది శరీరం, నిరంతరము కూడా శిథిలమయ్యేటువంటిది శరీరము. ఈ శరీరంలో ఏవో భోగాలు ఉన్నాయి, ఈ శరీరంలో భోగాలు ఉన్నాయి అనుకుని అటు స్త్రీలు అనుకుంటారు, పురుషులు అనుకుంటారు, సమస్తమైనటువంటి జీవులు కూడా అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే భగవంతుడు ఒకడే సత్యం, భగవంతుడే ఆ శరీరంలో దివ్యమైనటువంటి తేజస్వరూపంతో వెలిగిపోతున్నాడు అని మనకి ఆ భావన అనుభూతి కలిగినప్పుడు,
లౌకికమైనటువంటి సంపదలను తీసుకొచ్చినటువంటి లౌకికమైనటువంటి శారీరగతమైనటువంటి భోగాలిచ్చేటువంటి శరీరము దానికి విలువ ఉండదు. మృతకం ఇవ కా అది డెడ్ బాడీ కిందే లెక్క. ఆ విధమైనటువంటి అనుభవంలోకి మహాభక్తులందరికీ కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి భావన ప్రతి మానవుడికి ప్రతి జీవికి కూడా ఆ భావన ఉండాలి. ఆ భావన ఎప్పుడు కలుగుతుంది అంటే హృది గృహీత హరి విహార అనుభావ. అప్పుడు హరి యొక్క కథల్ని భాగవతం భగవద్గీత దాంట్లో ఉండేటువంటి సారం, దాంట్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి విశేషాలు చాలా సైంటిఫిక్గా శాస్త్రాన్ని అవగాహన చేసుకుంటూ అనుభూతి చేసుకుంటూ సాధన చేసుకుంటూ భక్తి హరికథలు అనేటువంటి ఆ తోటల్లో విహరిస్తూ ఉన్నప్పుడు తన శరీరం కూడా మృతకం ఇవే. తన శరీరము మృతకం కిందే కనిపి, ఎందుకంటే భోగాలు అనుభవించి భుక్త భోగం అన్నాడుగా. అనుభవించినటువంటి భోగాలు ఎవరు అనుభవించారు? ఈ ప్రియవ్రతుడు అనుభవించాడుగా, అటు భార్య అనుభవించిందిగా. కాబట్టి అక్కడ భార్య యొక్క శరీరము మృతకం ఇవ మరణించినటువంటి కింద భావించాడు. అంటే తన శరీరము మరణించింది, అంటే తన శరీరం యొక్క స్పృహ పూర్తిగా కోల్పోయి నారదస్య పదవీం ఏవ పునః అనుససార. నారదుడు ఉపదేశించినటువంటి ఆ విషయంలోకి ఆయన వెళ్ళిపోయాడయ్యా అని చెప్పి సుఖబ్రహ్మ ఏ వైరాగ్య స్థితిలో భక్తుడు ఏ విధంగా ఉంటాడు, అప్పుడు భక్తుల్లో ఉండేటువంటి భావములేమిటి, తన భోగాలు అనుభవించేటువంటి తన శరీరము మృతమే, భోగాలిచ్చేటువంటి మిగతా శరీరాలు కూడా మృతకమే, అన్నీ మరణించినవే. ఉదాహరణకి మనకి చెట్లు ఉన్నాయనుకోండి, పొట్లు ఉన్నాయనుకోండి, పువ్వులు ఉన్నాయనుకోండి, ఇవన్నీ కూడా మృతకమే కదా. అవన్నీ కూడా మనకు భోగాలు ఇస్తున్నాయి కదా. కాబట్టి భోగాలు ఇచ్చేటువంటి సమస్తం అన్నీ కూడా దుఃఖయోనః అంటాడు భగవద్గీతలో. కాబట్టి సంస్పర్శజాత భోగా దుఃఖయోని అంటాడు. కాబట్టి సంస్పర్శతో వచ్చేటువంటి భోగాలన్నీ కూడా దుఃఖయోనః. అదే కాన్సెప్టు ప్రతి మనిషి కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మన మనసుని మన భావనని భగవంతుడి మీద పెట్టుకుంటూ ఉండాలి. అదేవిధంగా సకల జీవుల యొక్క శరీరాలలోనూ కూడా చైతన్యాత్మకమైనటువంటి వాసుదేవతత్వం ఉంది. ఆ వాసుదేవతత్వమే ఒక శరీరాన్ని ఉపాధిగా తీసుకుంది. ఆ శరీరాలు నిత్యం కాదు, శాశ్వతం కాదు, మృతకం ఏవ అని చెప్పిన తర్వాత ఆయన ఇంకా తస్య హవా ఏతే శ్లోకాః ప్రియవ్రతకృతం కర్మకోను కుర్యాద్ వినేశ్వరం యో నేమి నిమైర్న కరోచ్ఛాయాం ఘ్నన్ సప్తవారధీన్. తర్వాత ఈ ప్రియవ్రతుడు మహిమ చెప్పేటువంటి ఇంతవరకు ప్రియవ్రతుడు ఏం చేశాడు అని చెప్పి ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన మహిమ అని చెప్పేటువంటి శ్లోకాల్లో ఏమున్నాయి అంటే ప్రియవ్రతుడు చేసిన కార్యం అన్నీ కూడా ఎవరు చేశారు? భగవంతుడే చేశాడు. ఇప్పుడు మనం ఇంతవరకు ఏమన్నా ప్రియవ్రతుడు అనేటువంటి మనిషి ఉన్నాడండి, ఆ మనిషి ఏమో రథం ఎక్కాడండి, ఈ స్పీడ్ ఆఫ్ ది లైటో లేకపోతే స్పీడ్ ఆఫ్ ది ఎర్త్తోనే ఏవో చేశాడండి అని మనం అనుకుంటూ ఉన్నాం. అందుకని సుఖమహర్షి ఎవర్రా అలా అనుకోకండి, మనుషులు చేశారు కాదు, ప్రియవ్రతుడు చేసిన కార్యాన్ని భగవంతుడు తప్ప మరెవ్వరు చెయ్యగలరు అని చెప్పి ఖబర్దార్ అని చెప్పి సుఖమహర్షి చెప్తున్నాడు. అందువల్ల ఏమిటి అంటే మనం ఏమనుకుంటామంటే అబ్బో ఆయన మహానుభావుడండి, ఆయన పూజ చేశాడంటే మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతూ ఉంటాయండి, అబ్బో ఆయన ఇదండి అదండి అనుకుంటూ ఉంటాం. కాదు, అవి కాదు. మహత్తరమైనటువంటి కార్యాలు చేసేటువంటి మహానుభావులందరూ కూడా చెప్పేది ఏమిటంటే ఇవి భగవంతుడు చేసినటువంటి కార్యాలే అనేటువంటి ఆ భావాన్ని సుఖబ్రహ్మ మనకి గుర్తు చేస్తూ ఆయన చీకట్లను పోగొడుతూ రథచక్రాల అంచులతో 7 సముద్రాలని రచించాడని చెప్పాను కదా నేను. ఎవరు చేశారు అనుకున్నావయ్యా? అవే భగవంతుడే చేశాడు.
భగవంతుడి యొక్క శక్తి ఆ ప్రియవ్రతుల్లోకి దిగి ఆ భూమిని అలా గాడుల కింద అంటే ఆ అగర్తల కింద తవ్వడం కానీ ద్వీపాలని మునిగిపోయి ఉన్నటువంటి దీపాన్ని పైకి తేల్చడం అనేటువంటిది అక్కడ వరాహావతారంలో జరిగినటువంటి కథని ఇక్కడ ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అదే చెప్తూ తస్య ఏతే ఈ శ్లోకా వై ప్రసిద్ధాలైన ఈ శ్లోకాలు ఉన్నాయి, ప్రియవ్రతుడు చేసినటువంటి శ్లోకాలు, దానికి సంబంధించినటువంటివన్నీ కూడా ప్రియవ్రత కృతం కర్మ ఈశ్వరం వినా కహను. ప్రియవ్రతుడు చేశాడని నేను చెప్పేస్తుంటే నువ్వు బుర్ర ఊపేస్తున్నావు కాదురా అబ్బాయి. ప్రియవ్రత కృతం కర్మ ఈశ్వరం వినా కహును. ఎవరు చేయగలరా కుర్యాత్? ఎవరు చేయగలడు? భగవంతుడు చేశాడు. ప్రియవ్రతుడు అని చెప్పి మోసపోక నువ్వు. అందువల్ల ఏంటంటే అబ్బో ఆయన చాలా గొప్ప పూజలు చేసేస్తాడండి, నీ మోహం చేస్తాడు. వాడు కాదు, భగవంతుడు చేస్తాడు. కాబట్టి అతి సాధారణమైనటువంటి అష్టోత్తరాలు చదవడం దగ్గర నుంచి కూడా నువ్వు ఏదో మనుషులను గొప్ప అనుకుంటూ ఉంటావు. కాదురా బాబు, అంతా భగవంతుడి యొక్క కృపది. భగవంతుడు చేయగలడు. ఇప్పుడు అష్టోత్తరాలు ఏంది ఎవడైనా చేసేస్తాడు. పూజలు మాత్రం ఇప్పుడు ఏమిటి, ప్రతివాడు పుస్తకం పట్టుకుంటాడు, దాన్ని చూస్తూ చదివేస్తూ పూజలు చేసేస్తూ ఉంటాడు. కాబట్టి ఇటువంటిది కాదు. భగవంతుడు మన మనసుని, మనలో ఉంటూ మన మనసుని భాగవతం వైపు, భగవద్గీత వైపు, ఆత్మజ్ఞానం కోసం పరితపించేటువంటి విధంగా మన ఆలోచనని అటు పక్కకి తిప్పేటువంటి స్థితి ఒక్క భగవంతుడు మాత్రమే చేయగలడు అని చెప్తూ, భూసంస్థానం కృతం ఏన శరద్గిరిరివనాదిభిః సీమా చ భూత నిర్వృత్తైత్రైద్వీపే ద్వీపే విభాగశః. మనం చేసినట్టు ప్రియవ్రతుడు ఈ 7 ద్వీపాలని 7 సముద్రాలని ఎందుకు సృష్టించాడో తెలుసా పరీక్షితు? మళ్ళీ నీకు ఒకసారి చెప్తున్నాను, నీకు అర్థమైందో లేదో. ప్రియవ్రతుడు ప్రాణుల యొక్క భూత నిర్వృత్తై, భూత అంటే సకల ప్రాణుల యొక్క నిర్వృతై సుఖం కోసమని చెప్పి భూ సంస్థానం ద్వీపే విభాగశః. అది ఈ ఖండాలు ఎందుకు తయారు చేశాడు, ఈ సముద్రాలు ఎందుకు తయారు చేశాడంటే భూత నిర్వృతై, భగవంతుడు సృష్టించబోయేటువంటి ఆ సమస్త భూతాలు 84 లక్షల జీవరాశులు కూడా సుఖంగా వారి వారి స్థానాలలో వారి వారి ఆహారాలతో సుఖంగా ఉండడం కోసం అని చెప్పి ఇటు సముద్రాల్ని, జలాన్ని, అటు ఖండాలని, భూమండలాల్ని కూడా ఆయన చేశాడయ్యా. విభాగశః వేరువేరుగా చేశాడు. ఇప్పుడు ఆ ప్రతి ఖండము ఉందే, ఆ ఖండాన్ని ఏం చేశాడంటే సరితి గిరి వన ఆదిభిః సీమాకృతం. అలా చేసినటువంటి ప్రతి ఖండాన్ని కూడా పర్వతాలు చేశాడు. తర్వాత నదులు కూడా ప్రవహింపజేశాడు. సరిత్ అంటే నదులు, గిరుల చేత, వనాల చేత, ఆదిభిః సీమాకృతం ప్రతి దానికి కూడా హద్దులు ఏర్పరిచాడు. ఇప్పుడు కృష్ణా గోదావరి మధ్యే అంటాం మనం. కృష్ణా గోదావరి నదుల మధ్యలో ఉండేటువంటి భూమండలంలో నేను ఉన్నానని సంకల్పం చెప్తున్నాం కదా. అదా గంగా యమున మధ్య, లేకపోతే సింధు కావేరి మధ్యన ఇలాగ నదులని, మధ్యలో పర్వతాలని, వింధ్య పర్వతాలని, అటు హిమాలయ పర్వతాలని, ఇటు ఈస్టర్న్ ఘాట్స్ని, అటు వెస్టర్న్ ఘాట్స్ని, ఇలాగా ఆ భూమండలాన్ని చిన్న చిన్న ఒకే ఖండంలో భూమండలాన్ని హద్దులు ఏర్పరిచాడు భగవంతుడు. ఎందుకోసం చేశాడు? భూత నిర్వృత్తై, సమస్త జీవుల యొక్క సుఖం కోసం చేశాడు. అందువల్ల ఇవన్నీ చేసింది ఎవడు అంటే భగవంతుడు. ఎవరి చేత ఇవన్నీ చేయబడ్డాయి అంటే ప్రియవ్రతుడు అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా. అదేవిధంగా మన భూమిలోంచి ఏదో పెట్రోల్ తీస్తున్నాం అనుకోండి, తీస్తున్నటువంటి వాడు ఎవడండి? ఓఎన్జీసీ వాడండి, వాడు ఏదో పెద్ద సైంటిస్ట్ అండి, వాడు తీయటం లేదు. వాడు ఈ ఇన్స్ట్రుమెంట్స్ను ఉపయోగించుకుని తీస్తున్నాడు నీ పైకి, అంతేగాని వీడు లోపలికి వెళ్ళి ఈడేం తీయటం లేదు. కాబట్టి దిస్ ఫెలో ఈజ్ ఆఫ్టర్ ఆల్ అన్ ఇన్స్ట్రుమెంట్.
వాడు ఇన్స్ట్రుమెంట్లు ఉపయోగించుకుని పైకి తీస్తూ ఉంటాడు. అదేవిధంగా ఎవరైనా ఇన్స్ట్రుమెంట్స్ను ఉపయోగించుకునే మనం సకల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఏమిటా ఇన్స్ట్రుమెంట్ అంటే చేతులు. ఇంట్లో ఆవిడ వంట చేసిందంటే వంట ఆవిడ కాదు, ఆ గిన్నెలు తపేడాలు ఆ బియ్యాలు అవి ఇవి మొత్తం అన్నీ కూడా అక్కడ భగవంతుడు చేసి పెట్టినటువంటి వాటిని ఈ మనిషి అనేటువంటి వాడు చేస్తూ ఉంటే అబ్బో నేను ఇవాళ బ్రహ్మాండంగా వంట చేసేసానండి, ఇవాళ బ్రహ్మాండంగా నేను పూజ చేసేసానండి, నా పూజకు ఓహో జనం వచ్చి పడిపోయారండి అనేటువంటి అజ్ఞానంలో మనుషులు ఉంటూ ఉంటారు. కాబట్టి ఇదంతా చేసింది భూ సంస్థానం కృతం ఏన శరద్గిరి వనాదిభి సీమాచ భూత నిర్వృత్తై, ఇవన్నీ కూడా ఆయనే చేశాడని చెప్తూ భౌమం దివ్యం మానుషంచ మహిత్వం కర్మయోగజం యశ్చక్రే నిరయౌపమ్యం పురుషా జనప్రియా. ప్రియవ్రతుడికి భగవద్భక్తులందు చాలా ఇష్టమయ్యా. తర్వాత జీవులు కర్మలు చేసి వాళ్ళు చేసుకున్నటువంటి కర్మల ప్రకారం పాతాళలోకానికైనా పోవచ్చు, స్వర్గలోకానికైనా పోవచ్చు, భూలోకానికైనా పోవచ్చు. కానీ ఈ ప్రియవ్రతుడు ఈ వివేకంతో బుద్ధితో శ్రీహరే కావాలి అనుకుని శ్రీ నారదోపదేశం చేత తను వైరాగ్యం చేత తాను చేసినటువంటి భోగాలన్నీ కూడా తను అనుభవించినటువంటి భోగాలన్నీ కూడా నరకప్రాయమే అన్నాడు. నరకప్రాయం అంటే బాధలు అని. అందుకనే చెప్పాడు కదా, సంస్పర్శజాత భోగా దుఃఖయోనయే. కాబట్టి సుఖాలు అనుకున్నవన్నీ కూడా దుఃఖాలకు కారణం అవుతాయి. కాబట్టి ఈ సుఖాలు తాను అనుభవించినటువంటివి ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి కూడా నరకములు అనేటువంటిగా ఆయన కళ్ళకి కనిపించాయి అనేటువంటి దాంట్లో ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పంచమస్కంధే ప్రియవ్రతోప్యాఖ్యాన నామ ప్రథమోధ్యాయ. దీంతో ప్రథమోధ్యాయం అయింది. రేపటి నుంచి 2వ అధ్యాయంలోకి అడుగు పెడదాం.